అయింది. ఇంకో విషయం ఏంటంటే ఏం పెట్టిందంటే బొచ్చుల ఆస్తి అని పెట్టింది కదా, మరి దాని కింద ఇంకోటి ఏం పెట్టిందంటే ఆస్తి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, మనశ్శాంతి ఒక్కసారి వస్తే మళ్ళీ రాదు, మనశ్శాంతి కోసం కొన్ని రోజులు అమ్మగారింటి కాడ ఉండడం కూడా నష్టం లేదు అని పెట్టిందండి. అమ్మగారింటి కాడ ఉంటే నీకు మనశ్శాంతి దొరుకుతుందా? మొగుడిని వదిలేసి అత్తమామని వదిలేసి పోయే ఆడలు కొంత ఉంటే, మొగుడు చచ్చిపోయినాక పోయి అమ్మగారింటి కాడ ఉండే ఆడి కొన్ని ఉంటాయి. నువ్వు అత్తగారింటి కాడ ఉండి అత్తమామని చూసుకుంటూ ఆడబిడ్డలను చూసుకుంటూ మంచి చెడ్డ చూసుకుంటూ బాధ్యతల్ని బరువుల్ని మోస్తూ నువ్వు అత్తగారింటి కాడ ఉంటేనే నలుగురు పలానా అమ్మాయి మంచిది మంచిది అని అంటుంటేనే అప్పుడు అసలైన మనశ్శాంతి దొరుకుతుంది. మొగుడిని వదిలేసి అత్తమామని వదిలేసి ఆడబిడ్డలను వదిలేసి అత్తగారి ఇల్లు వదిలేసి వాళ్ళ చుట్టాలంటే కూడా చికాకు ఆమెకి, అందరినీ వదిలేసిపోయి అమ్మగారింటి కాడ మెండగాన్ని పెట్టుకొని ఉంటే నీకు మనశ్శాంతి దొరుకుతుందా? ఇలాంటి అడ్డమైన ముండలు చాలామంది ఉన్నారు. చాలామంది ఈ మగపోరగాళ్ళు ఏమో చెప్పుకోలేక, అది లోపల రూమ్లలో ఏమంటుందో చెప్పుకోలేక కుంగి కుంగి కుషించి చస్తున్నారు. ఇలాంటి వేస్ట్ ముండల్ని నడి రోడ్డు మీద కాల్చి సావదెంగాలి. కుటుంబాలను నాశనం చేసేవి. దొంగ అయినా కానీ ఏదో ఒక ఇంట్లో పడి దోసుకొని పోతాడు, కానీ ఇవి కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడిని, కుటుంబ సభ్యులందరినీ బాధ పెట్టే లంజముండలు ఇవి.